కాకినాడలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో శ్రీ అష్టలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం పద్మభూషణ్ శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జిఆర్ స్వామి వారి చేతుల మీదుగా అంగరంగ వైభవంగా జరిగింది. కాకినాడ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఆలయ ప్రధాన విగ్రహం శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి వారి విగ్రహం సమకూర్చగా కార్యక్రమ నిర్వాహకులు కంతేటి కాశీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఆద్యంతం భక్తి శ్రద్ధలతో జరిగింది. ఓవైపు ఋత్విక్కుల వేద పట్టణం, మరోవైపు భక్తులు జై శ్రీమన్నారాయణ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఉండగా స్వామివారి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం వీణుల విందుగా జరిగింది. మన సోము ప్రసాద్ గారికి, శ్రీనివాస్ గారికి, అందరికీ కూడా, భాస్కర్ గారికి, పేరు పేరున కూడా, నానాజీ గారికి ఏదైనా పేరు మర్చిపోతే క్షమించాలి. జై శ్రీమన్నారాయణ అని చెప్పాలి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఏమండి చూపించగలరా? తీపిదనాన్ని ఎవడైనా చూపించగలడా? తీపి కావచ్చు, పులుపు కావచ్చు, కారం కావచ్చు, ఉపదనం కావచ్చు, మరొకటి కావచ్చు. చూపించగలరా? చూపిస్తే నమ్ముదాం, చూపించకపోతే నమ్మడం మానేద్దాం. ఓకే, కెన్ యూ షో ద టేస్ట్? రుచిని చూపగలరా? చూపగలం. నువ్వు అంటారేంటండి? నేను సార్ రోజు తింటున్నాను. రుచిని చూపించగలమా, చూపించలేమా? చూపగలవండి. ఏమిటి అలా పెడతారండి మొహం? మరి బొత్తిగా నేను తెలియనట్టు. నాలికకి చూపించగలము, కంటికి కాదు. చాలా మంది అభిప్రాయం ఏమిటంటే కంటికి కనిపిస్తేనే చూచుట అని అర్థం. తప్పు. నాలుక చూసినా చూడటమే. సంపెంగ పువ్వు ఎలా ఉంటుందో వాసన ఎప్పుడైనా చూచినారా? ఎంతమంది? ఎవరు చూసారో చేయతండి సంపెంగ పువ్వుని. అడుగుతారేమో అని వాడి భయం. చేతులు ఎత్తడానికి కూడా డౌట్ వస్తుంది. సంపెంగ వాసనని చూచినారా? ఎలా ఉంటుంది? బాగుంటుందా బాగుండదా? బాగుంటుంది. మరి నాకు అది చూపిస్తే నేను నమ్ముతాను. చూపగలమా, చూపలేమా? దేనికి చూపగలము? ముక్కుకి చూపగలము. మీకు ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, చూడటం అనేది ఒక కంటితో మాత్రమైతేనే చూడటము అనే అభిప్రాయం మనందరిది. తప్పు. చూడడానికి కన్ను ఒక్కటే సాధనము కాదు. కన్ను కొన్ని చూడగలుగుతుంది. ఏం చూడగలుగుతుంది కన్ను? రంగు చూడగలుగుతుంది, ఆకారం చూడగలుగుతుంది. అది వేడిగా ఉందా, చల్లగా ఉందా కన్ను చూడగలుగుతుందా? చూడాల్సింది ఎవరు? ఏమండి, వేడిగా ఉందా, చల్లగా ఉందా నాలుగు చూస్తుందా? చర్మం చూస్తుంది సార్. ఏం కాశీ గారు, వేడిగా ఉందా, చల్లగా ఉందా నాలుక చూసేది? అందరికీ సవివరంగా తెలియజేసుకున్నాం. ఎందుకంటే వైజాగ్ తర్వాత రాజమండ్రి వరకు కూడా ఎక్కడ అష్టలక్ష్మి టెంపుల్ లేదు. కడుతున్నామని అన్న వెంటనే అందరూ కూడా దాతలు ఎదురుకు వచ్చారు. చాలా పేరున కూడా సంపదలని తీసుకొస్తూ అమ్మవారు నారాయణుడితో పాటు 8 రూపాల్ని ధరించి ఇక్కడ ఆవిర్భవించింది. ఇది మీరందరూ చేసుకున్నటువంటి
ఒక గొప్ప సుకృతం. భగవంతుడు మన మీద ప్రేమతో మనమంటూ ఏదైనా ఒక మంచి పని చేయకపోయినా ఎవరో చేసిన మంచి పనికి ఫలితాన్ని మనకు కూడా కొంచెం ఇస్తూ ఉంటాడు. ఈ అష్టలక్ష్మి సన్నిధి ప్రతిష్టాపన కోసం అని మహానుభావులంతా కలిసి ఒక్కొక్క లక్ష్మీదేవిని ప్రతిష్ఠించే బాధ్యత తీసుకున్నారు. ఒకరు లక్ష్మీ నారాయణుని సమర్పించే బాధ్యత తీసుకున్నారు. ఇలాగ ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యత తీసుకొని ఇక్కడ ఆలయాన్ని ఏర్పాటు చేస్తే ఆ అమ్మవార్ల యొక్క దయని పొందడానికి మనందరం ఉన్నాం.